ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రియ దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిదినం ప్రభు తన వాగ్దానంతో బలపరుస్తున్నట్లుగానే మరొక దినాన్ని ఉచితంగా కృపలు మనకు అనుగ్రహించి మరొక వాగ్దానంతో ప్రభు మన మధ్యకి ఉదయకాల సమయంలో వచ్చుచున్నారు. దేవుని సన్నిధిని ఉదయకాలమే మరి ప్రార్థనతో వాక్యంతో ప్రారంభించున్నారు కదా. తప్పక దేవుని స్తుతిస్తూ ఆయన ముఖ దర్శనం చేస్తూ మన ప్రతి పనిని ప్రారంభిస్తే ప్రభు మనకు తోడై ఉండి ఆయన వాగ్దానం మన పట్ల నెరవేర్చేవాడుగా మరి ప్రతి వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చి ఉన్నతమైన కృపలతో నింపేందుకే ప్రభు మనతో ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో ఈ దిన దేవుని వాగ్దానం అనే ఒక కార్యక్రమం మిమ్మల్ని బలపరుస్తున్నట్లయితే అనేకులకు సేవ్ చేసి మరింతగా మీరు ఆశీర్వదించబడాలని మీ నిమిత్తం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు తన మాటను వాగ్దానం వేస్తుండగా చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో నుండి, దేవుని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అని ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇంతవరకు దేనిని గురించి చింతించి ఉన్నావు? ఏ పరిస్థితిలో చింతించుచు విచారపడుచు ఈ దినమును ప్రారంభించి ఉన్నావు? ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఏ ఆర్థికమైన చింత, ఏ అప్పుల సమస్య వలన వచ్చిన చింత అయినను, ఏ అనారోగ్యం వలన వచ్చిన చింత అయినను, నిరుద్యోగం వలన కలిగిన చింత అయినను, వ్యాపారం వలన మీరు చేస్తున్న చేతి పనుల వలన ఎక్కడ ఏ రకమైన చింతను మీరు అనుభవిస్తూ ఉన్నారు? ప్రతి చింతను ప్రభు తొలగించే దేవుడిగా దేనిని కూర్చి మీరు చింతపడకూడి అని ప్రభు నీకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రభు నిన్నెంతగానో ప్రేమించి ఈ వాగ్దానం ద్వారా నీ వద్దకు వచ్చి ఉన్నారు. ఎందుకంటే మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ప్రభు వారికి మాట సెలవిచ్చినాడు. ప్రభు ఒక వాగ్దానం చొప్పున వారిని నడిపిస్తూ ఉన్నాడు. వారు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మరి దేవుడిచ్చిన మాటను వారు ఒక్కొక్క సమయంలో వారు కలిగిన ఆ యొక్క శ్రమను బట్టి, ఆ యొక్క వేదనను బట్టి, వారికి కలిగిన అనేక రకాల ఇరుకులు ఇబ్బందులు బట్టి దేవుని ఎదుట చింతపడుతూ, దేవుని మాటను మరచి చింతపడుతూ వారు మరి పలుమార్లు దేవుని సన్నిధిలో సనిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కానీ మరి అయినప్పటికీ కూడా ప్రభు వారిని విడిచిపెట్టలేదు. వారికి పాలు తేనెను ప్రవహించే ప్రాంతానికి నడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు వారిని విడువక ఎడపాయక మరి వారి చింతలన్నిటినీ తొలగించచ్చు, వారికి తోడుగా ఉంటూ వారికి ఆహారమును పానమును అనుగ్రహిస్తూ వారిని దీవించినట్లుగా, వారితో దేవుడు ఉండి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ ఉదయకాల సమయంలో ప్రభునికి ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకు దేనిని కూర్చి మీరు చింతపడద్దు అని ప్రభు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని ఈ దినము దేవునితో ఈ దినాన్ని నువ్వు ప్రారంభిస్తే, ఈ వాగ్దానాన్ని పట్టుకొని నమ్మిక కలిగి విశ్వాసంతో ప్రార్థిస్తే ఈ యొక్క వాగ్దానం నీ పట్ల, నీ కుటుంబం పట్ల ప్రభు నెరవేర్చి నీ చింతలన్నింటినీ తొలగించి నెమ్మదిని, సంతోషము, సమాధానము, సమృద్ధి అయిన ఆశీర్వాదం నీపై కుమ్మరించిన ఉన్నారు. మరి వాగ్దానము ఈ వాక్యం నీ పట్ల నెరవేర్చబడినట్లుగా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయమున ప్రియబిడ్డలకు మీరు అనుగ్రహించిన ఈ వాగ్దానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. దేనిని గూర్చి చింతపడకుడి, ప్రతి విషయమందు ప్రార్థన చేయడని వాగ్దానం సెలవిచ్చినావు ప్రభా. ఇగో నీ ప్రియబిడ్డలు ప్రభు దేని నిమిత్తము ఈ దినమున చింతతో వారి దినమును ప్రారంభించినారు. ప్రతి చింత యావత్తు తొలగించిన ప్రభా. ప్రతి విధమైన ఆలోచనలు తొలగిపోవును కాకని ప్రార్థిస్తున్నారయ్యా. నీ సన్నిధిలో ప్రభు ఆర్థిక అప్పులు ప్రతి గాడి వెరగొట్టండి అయ్యా. వారి చేతి పనులన్నింటిలో నీ హస్తము వారికి తోడే ఉంచి సఫలపరచమని అడుగుచున్నాను. వాడు వెలుచున్న ప్రతి మార్గమందు నీ హస్తము తోడే ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నారు ప్రభా. కుటుంబాల్లో నెమ్మది, సంతోషము, సమాధానం, ఆరోగ్యం, క్షేమము కలుగును కాకని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయానికి స్తోత్రం. చేతి పని, ఉద్యోగ, వ్యవసాయ, వ్యాపార, పాడి పంటల్లో నీ హస్తము తోడే ఉంచి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినముననే ఈ మాటలు ప్రభా అయ్యా మరి ఈ దినమునే నూతనంగా వింటున్న ప్రతి బిడ్డ దీవించబడదురు గాకని ప్రార్థిస్తున్నాను. వారి చింతలన్నీ నీ నామములో తొలగిపోవును గాక అయ్యా. వారు నీ వైపు ఆకర్షించబడాలి, రక్షణ భాగ్యం వారికి కలుగును గాకని ప్రార్థిస్తున్నారయ్యా. అలాగే ప్రభా నీ సన్నిధానంలో ఈ యొక్క వాగ్దానం మందు నిలిచిన ప్రతి బిడ్డ దీవించండి, ఆశీర్వదించిన చింతలని తొలగించి ఇహపర సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై కుమ్మరించి నీ పనిలో పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. ప్రతి చింతలు తొలగించి మీరే మహిమ పొందమని ఇద్దరు అందరైతే మ్యారేజ్ అలాగే బర్త్డే జరుపుకుంటున్నారు ప్రత్యేకమైన కృప వారిపై కుమ్మరించి ఇదిగో మొదటి సంవత్సరాంతం వరకు నీ దృష్టి వారిపై నిలిపి ఇదిగో ప్రతి చింత తొలగించుచు నీ చిత్తానుసారంగా నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు కృప మీకు తోడే ఉండి నడిపించుగాక.